మన స్టూడియోకు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రాయచడి గ్రామం నుంచి రమేష్ అనే ఒక అన్న రావడం జరిగింది. సో మరి అన్న ఎందుకు వచ్చిండు ఏంది సరే ఆయన మాట్లాడి తెలుసుకుందాం. అన్న సార్ రండి అన్న. రండి రండి అన్న. సో ఉండండి ఉండండి. సో ఈ అన్న రావడం జరిగింది. సో అన్న చెప్పండి అన్న, అసలు మీ బాధ ఏంది, మీ కథ ఏంది, ముచ్చడేంది, మీరు రావడానికి గల కారణం ఏంది? అది ఏం లేని పరిస్థితి అన్న, పూలు నాకు తీసుకొని బతికేది. ఇట్లా మొదలు యాక్సిడెంట్ అయ్యి కాలు అది అది కావున అలాగా వచ్చిన మన ఛానల్కు. మన ఛానల్ తరఫున ఒక 10 మందికి మన తోచినంత. అంటే ఏమైంది ఏమైంది ఎట్లా కాలు ఎట్లా యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీద పోతుంటే కారు టైర్ వాళ్ళకి డిక్స్ అనేది కొట్టేసింది. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. ఏ పని చేస్తాను? మిల్ ఆపరేటర్ చేసేది. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, ఒక 9 సంవత్సరాలు, ఒక బాబు 10 సంవత్సరాలు. చదువుకుంటారా పిల్లలు? బాబు 4th, బాబు 2nd. వస్తుందా పింఛన్? వస్తుందా మరి? పింఛన్ వస్తుంది 4,000 పింఛన్. ఎంత వస్తుంది? 4,000 వస్తుందా 6,000 వస్తుందా? అదే 4,000 వస్తుంది. రేవంత్ రెడ్డి 6,000 ఇస్తానే కదా. ఏమంటాడు, ఇప్పటికి 25 నెలలు అయితే గెలిచి అదే 4,000 అవి కనుకనే ఇంకా ముందు అవుతారు. 2 నెలలకు ఒకసారి, నెల దాటినాక పింఛన్ వస్తుంది. మరి 2.5 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి. ఇక్కడ వికలాంగులు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు మా ప్రభుత్వం రాగానే 4,000 కాదు 6,000 పింఛన్ అందిస్తానని చెప్పి మాట్లాడినావు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా దారుణంగా ఎదురు చూస్తూ. ఇంత దారుణమా ఇదా నీ ప్రభుత్వం? నీ నమ్మి ఓటేస్తే ఇంత దారుణమా? అని ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కానీ పాత నీ మహబూబ్నగర్ జిల్లానే వాళ్ళది. కడతాలంటే మీ జిల్లా బిడ్డనే, మీ జిల్లా బిడ్డనే ఆయన. సో ఒకసారి సో అన్నగారు ఇక్కడ చూడండి, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ. అది అందరూ మా హీరోల చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, సోను సూద్, విరాట్ కోహ్లీ ఇలా ఎవరైనా చేసినారా సాయం? వీళ్ళు ఎవరైనా నీకేమన్నా ఎవరు చేయలేవు. ఒకరైనా సాయం చేసిరా? బాగానే అందరు కూడా పెట్టినావు. 5 సంవత్సరాలు అయితే ₹1 కూడా కాలేదు ఇంతవరకు. సినిమా చాలా మస్తు మందికి హెల్ప్ చేస్తారు, అన్ని కొట్టించి పెట్టిన అట్లా. అలాగా ఏమైనా హెల్ప్ చేస్తారని పెట్టినావా? అలా అని పెట్టినట్టు. సో ప్రజలారా, అన్నగారు ఏదైనా అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి కూడా అన్నగారు నాకు హెల్ప్ చేస్తారేమో అని చెప్పి కూడా ప్లీజ్ హెల్ప్ మీ అంటూ ఆయన నాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి అని చెప్పి 8897942298 అనే నెంబర్ ఇక్కడ వేయడం జరిగింది. సో ఆయనకు పోస్టర్ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి, సినిమా హీరోలు మాకైనా హెల్ప్ చేస్తారేమో అనుకుని ఆయన కూడా ఇది ఫోటో పెట్టడం చూస్తూ ఉన్నాం. సో ఇది ఏదున్నా ఇక వ్యూవర్స్ మీరు ఎవరైనా సరే, ఆయన హ్యాండిక్యాప్డ్, ఆయనకు 2 పిల్లలు. సో చదివించుకోవడానికి కూడా భారంగా ఉంది. ఆయన ఏం పని చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. సో 4,000 పింఛన్ అయితే వస్తూ ఉంది. సో అవి కూడా ఇప్పుడున్న రోజుల్లో దేనికి కూడా సరిపోలేని పరిస్థితి. సో మాకేమైనా సహాయం చేయండి. ఎవరైనా ఫౌండేషన్ తరపున కానీ, ఇంకా NGO సంస్థలు కానీ, ఎవరున్నా ఏదున్నా కానీ దయచేసి మేము ఆయన ఫోన్పే గూగుల్ పే సంబంధించి నెంబర్ని మేము డిస్ప్లేలో మేము పెట్టడం జరుగుతుంది. మీకు తోచినంత ఎంత ఉంటే అంత మీరు దయచేసి మీకు తోచినంత మీరు సాయం చేయండి. ఎందుకంటే ఆయనకు సాయం చేసిన వాళ్ళం అవుతాం, ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి. సో ఆ విధంగా చూడాలని చెప్పి చెప్తా ఉన్నాం. సో మరి ఎవరైనా కలిసిన ఎవరైనా రాజకీయ నాయకుల్ని నాకు ఇట్లా సాయం చేయరి మా చెప్పలేదు ఉండే 4 సార్లు కలిసిన చూతా ఉన్నాడు అంతే. ఏమైనా సాయం చేసిండా? ₹1 మొన్న సవిత మేడం కూడా కలిసిన, ఆ మేడం కూడా సుతం బాబు అన్నది అంతే. ఇంకో మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే కలిసినావా? మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఆయన వస్తే ఊళ్ళకు ఎవరైనా మీ ఎమ్మెల్యే ఎవరు? కృష్ణరెడ్డి నారాయణ రెడ్డి. మరి బాగానే దండిగా ఉన్నోడే పైసలు కూర్చుంటావా? ఉన్నోడే కానీ అది ఉన్నోనికి దయచేసి కృషి అయినా కూర్చుంటావా? ఇబ్బంది ఉందా? ఏమో ఉన్నదాన్ని పెద్దప్పుడు కలిసినావా మరి ఎప్పుడన్నా? కలవలే, ఆయన కలవలే. నేను ఆయన ఊళ్ళకి వచ్చినప్పుడు ఒకసారి వచ్చింది కానీ నాకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోయినట్టు అంతే.
సో మరి ఏం పని ఎట్లా అంటే ఇప్పుడు పని ఏంది, ఏం పని చేసుకోవాలనుకుంటున్నావు ఏంది? పని ఏమంటే ఇప్పుడు ఆ కిరాణా షాప్ మందం కొంచెం హెల్ప్ చేసి అదే నాకు సంతోషం. ఆ, నేను ఓన్ కష్టపడకుండాలంటే ఒక షాప్ పెట్టుకుంటే నా అంతలో నేను ఉంటాను అంతే. ఆ. ఒక షాప్ మందం నాకు తినడానికి వద్దు దేనికొద్దు, ఒక షాప్ పెట్టుకుంటే నాకు అవే రొటేషన్ అవుతుంటాయి. ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది. తోచినంత దయచేసి ఆ, ఇంతే. నాకు షాప్ మందం హెల్ప్ చేసి అదే నాకు సంతోషం. ఆ, అదే నాకు రొటేషన్ అవుతాయి. ఆ, గదే మన ఛానల్ తరఫున హెల్ప్ గది ఒకటే. ఆ. ఇంకా ఇంకోటి మునుగోడులో ఉంటేనే బాగుండు. నాకు ఈ రాజగోపాల్ సార్ అనేది హెల్ప్ మా ఎంతో మందికి హెల్ప్ చేస్తుండు. ఏదో మునుగోలు ఉంటే బాగుండా. అవు ఎందుకే పెద్ద పాడంటివి? రాజగోపాల్ సార్ ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది మా వికలాంగులకు. కర్తాల్ మండలంలో ఒకటి ఏం లాభం. అంటే ఎట్లా నీకు ఎట్లా తెలుసు మరి రాజగోపాల్ రెడ్డి ఇట్లా సాయం చేస్తున్నాని? ప్రతిరోజు వీడియోలు చూస్తుంటా కాబట్టి రాజగోపాల్ సార్ అట్లా తెలుసు నాకు. సో ఇక అంటే ఇప్పుడు కడతాల పుట్టి మాకు కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే నీ మునుగోలు పుట్టినా బాగుండు. నేను పోయి ఆ రాజనని వేడుకున్నా కానీ నాకు కరుణించు, నాకు సాయం చేసు, నేను కడతాల పుట్టినా మా ఎమ్మెల్యే ఒక్క సాయం చేస్తలేడు, అలాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని చెప్పి ఈరోజు రమేష్ అన్న మాట్లాడుతుండు. సో నిజంగా అలాంటి వ్యక్తి ఉండడం కూడా అసలు నిజంగా మునుగోడు ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం. ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా సాయం కావాలంటే సరే ఏడ బాధపడతాడో ఎక్కడ కష్టపడతాడో ఏ ఇబ్బంది ఉంటుందో తెలియదు, కానీ నేనున్నా, నీ కొడుకు లెక్క ఉన్నా అని చెప్పి, ఒక తండ్రి లెక్క ఉన్నా అని చెప్పి, ఒక అన్నలాగా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ఉన్నాడు. చాలా వరకు నేను వాస్తవానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. ఒక సందర్భంలో ఎవరో ఒకరు తెలియదు హాస్పిటల్కి సంబంధించి ఆయన దగ్గరకు రావడం జరిగింది. సో అన్న మా ఇట్లా అపోలో హాస్పిటల్లో మా అమ్మకి ఇట్లా బ్రెయిన్ సంబంధించి ఏదో వ్యాధి వచ్చింది, చాలా ఇబ్బంది అవుతుంది, డబ్బులు కావాలంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేసిండు. నేను అక్కడ లైవ్లో ఉన్నా, నేను ఫోన్ చేసి అక్కడ హాస్పిటల్తో డాక్టర్లతో మాట్లాడి అప్పటికప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక 5 లక్షలు కావాలంటే అప్పటికప్పుడు 5 లక్షలు పంపించేసిండు. సో నిజంగా నేను కూడా అలాంటి నాయకుడు ఇంతవరకు చూడలేదు. సో ఆయన రాజగోపాల్ రెడ్డి సో చాలామంది ఆయన నిన్న కూడా ఒక వీడియో అది మొత్తం సోషల్ మీడియా వైరల్ అయింది. ఒకసారి మీరు వినండి ఎంత ఎట్లా మాట్లాడనేది. చూసిరా అండి ఏం మాట్లాడుతుందో చూసిరా రాజగోపాల్ రెడ్డి గారు? నాకు 2/3 లైవ్ అయిపోయింది, ఇక 1/3 ఉన్నది. ఈ జీవితంలో నేను సాధ్యమైనంత వరకు ప్రజలకు ఎంత తెలుపు చేయాలనో అంత తెలుపు చేసి నాకు చనిపోవాలని ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరన్నా నాయకులు ఉన్నారా అండి ఆ విధంగా మాట్లాడేటోళ్ళు? ఎంతసేపు నాయకులకు ఏముంటుంది, ఎట్లా సంపాదించుకోవాలి, కోర్టు ఎట్లా సంపాదించాలి, ఎట్లా కబ్జాలు చేయాలి, ఇట్లా ఉంటుంది, ఎట్లా ఆస్తులు పెంచుకోవాలి అని చెప్పి ఇక ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉంటారా? నిజంగా చాలా గొప్ప మాట అది. నేను సాయం చేయాలి, ఆయన మాటలనే కాదు చేతుల్లో కూడా ఉన్నాడు, అదేవిధంగా కూడా సాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే రంగారెడ్డి జిల్లా వ్యక్తి, పాత మహబూబ్నగర్ జిల్లా వ్యక్తి. ఈ రమేష్ అన్న ఏమంటా ఉన్నాడు, నేను మునుగోలు పుట్టినా బాగుండు, ఆ రాజన్న నాకు సాయం చేసేవాడు, నేను కడతాలో పుట్టడం వల్ల నాకు ఎలాంటి సాయం పొందలేదు. ఇంతకుముందు సబితా రెడ్డి చుట్టూ తిరిగిండట, ఇప్పుడున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చుట్టూ తిరిగిండట, అయినా కానీ ఎవరు కూడా సాయం చేసే పరిస్థితులు లేరు, ఆదుకునే పరిస్థితులు లేరు. సో ఇంత దారుణంగా ఉన్నది. సో ఇంకేమంటూ నిందాం. బ్యాలెన్స్ లైఫ్ ఏమన్నా ఉంటే ఇది కొన్ని లక్షల మంది కనిపిస్తే బాగుంటుంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి 2 లక్షల మంది దోసుకుంటున్న అధికారులు వాళ్ళని కంట్రోల్ చేసి ఆ పైసల్ని పేదలకు పంచిపెట్టాలన్నా నిజంగా గొప్ప మాట మాట్లాడంటూ మా కోమటిరెడ్డి రాజన్న ఏమంటున్నారు ఎరికనా? ఎవరైతే ఈ దోపిడీ చేస్తారో, ఎవరైతే ఈ కబ్జాలు చేసుకుంటారో ఆ నిధులన్నీ కూడా అవన్నీ తగ్గించి కూడా ఈ పేద ప్రజలకు మళ్లించాలి, ఈ పేద ప్రజలకు వంచాలి అని చెప్పి అది నా జీవిత ఆశయం అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే అన్న, మీ గొప్ప సంకల్పం, మంచి సంకల్పం, మీరు ఎలాంటి సేవలు చేయాలంటే వాసన చెప్పాలంటే ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయితే నువ్వు అనుకున్న అందరికీ కూడా సాయం చేయగలుగుతావు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసుకుంటే విద్యను అందించిండు, వైద్యాన్ని అందించిండు, వాస్తవానికి 108 తీసుకొచ్చిండు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు, పేద ప్రజల దగ్గరికి వైద్యం తీసుకొచ్చిండు, వైద్యం అందించిండు. ఈరోజు ఒక రిక్షా నడుపుకునే బిడ్డ అయినా, ఒక కూలీ బిడ్డ అయినా ఈరోజు ఇంజనీరింగ్ చేసిర్రు, సాఫ్ట్వేర్లు అయ్యారంటే వాస్తవానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల, వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీజు వల్ల ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని నీలో చూసుకుంటారు మునుగోడు ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ. సో ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ప్రజలకు సేవ చేస్తాడు, ఇలాంటి నాయకుడు రావాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి కూడా నిన్న చౌటుప్పల్లో అయిన సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ రెడ్డి మంత్రి ఇస్తావా అయ్యి,
లేకపోతే నీ సీటు గురించి కూడా నేనే ముఖ్యమంత్రిని అయితే ఇక అడిగే ముచ్చటే లేదని చెప్పి కూడా మాట్లాడడం కూడా చాలా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది, రాష్ట్ర రాజకీయాలను పెను మార్పు తీసుకొచ్చింది. వాస్తవానికి కూడా ఇలాంటి సేవ చేసే నాయకులు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు కావాలి, రాజకీయాలకు రావాలి, రాజకీయాల్లో ఉండాలి. ఇలాంటి గొప్ప వ్యక్తులు రాజకీయాలకు వచ్చినప్పుడు, రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాల్లో కొన్ని మార్పులు వస్తాయి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఈ రమేష్ అన్న విషయంకి వస్తే చాలా వరకు కూడా అందరూ కూడా ఎవరైనా మీ వ్యూవర్స్ చాలామంది దయచేసి ఇలాంటి వ్యక్తులు మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి వ్యక్తులు మనం అండగా ఉండాలి. ఎందుకంటే ఆయన పాపం ఆయన కూడా ఏమంటుండు, నాకు డబ్బులు కూడా ఇవ్వకండి, మీరు డబ్బులు కిరాణా షాప్ పెట్టుకుంటా, నా బతుకు నేను బతుకుతా, నాకు సాయం చేయండి. ఎంత ఖర్చు వస్తుందని అందాదా కిరాణా షాప్ పెట్టుకోవాలంటే 2,50,000 3,00,000 ఖర్చు వస్తుంది. ఇంచుమించు 2 నుంచి 3 మధ్యలో వస్తుంది. డబ్బకి అలా 70,000 ఒక డబ్బకే 1,00,000 అవుతుంది. అంటే ఈ సామాన్లు అవి కానీ క్రెడిట్ ఇస్తారేమో ఇక పీడ్జీ కావాలని ఇవన్నీ 3కి వస్తాయి అని కొత్త. అంటే ఒక 3 లక్షల వరకు నాకు ఏదైనా సాయం అందించండి అంటే ఇక అన్నకు 3 లక్షల వరకు ఎవరైనా ఎన్జిఓస్ సంఘాలు కానీ మీరు ఇట్లే ఏమన్నా ఫోన్పే గూగుల్ పే ద్వారా ఏమైనా సాయం చేస్తే ఆయన బతుకుతాడు, బతికే అవకాశం ఉంది. సో దయచేసి అందరూ కూడా చేతులొచ్చి నమస్కరిస్తూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తులు మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి వ్యక్తులు మనం అండగా ఉండాలి. సో ఆ చిన్న పిల్లలు ఉన్నారట, ఎంత నా పిల్లల ఏజ్? ఓ బాబు 10, ఓ బాబు 8. అంటే ఇప్పుడు ఏం చదువుకుంటారు? ఓ బాబు 4th, ఓ బాబు సెకండ్. అంటే 4th అయితే ఇప్పుడు 5th వస్తాడుగా. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాపి హాస్టల్స్ ఉన్నాయి, గురుకుల హాస్టల్స్ ఉన్నాయి, ఇప్పుడు అయిపోయింది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ మళ్ళీ రాపి మీకు ఖచ్చితంగా మీ పిల్లలకు మేము ఎగ్జామ్ రాపిస్తే మీకు సరే, మీకు ఆయన సీట్ కొడితేనే సంతోషం, లేకపోతే ఆ సార్ని అడిగైనా బదులైనా మీకు ఒక సీట్ ఇప్పిస్తాం, హాస్టల్లో చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. సో ఇక మేము మా వరకు కూడా మేము చాలామందికి కూడా మేము చెప్పడం జరుగుతుంది, దయచేసి ఈయనకు సపోర్ట్ చేయండి, ఆ ఫోన్పే గూగుల్ పే ద్వారా ఏదన్నా సాయం చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది. అన్న ఏదున్నా మా తరపున మేము కూడా ఏదైనా సాయం చేస్తుంటే సాయం చేస్తాం, ఎవరి తరపున చెప్పాలని కూడా చెప్తాం. సో మీరు ఏం బాధపడకుండా, ఏం ఫికర్ చేయకూరి. సో మీలాంటి వాళ్ళకు భగవంతుడు అండగా ఉంటాడు, ఏదో ఒక దారి చూపిస్తాడు, సాయం చేస్తాడని చెప్పి కోరుకుంటా ఉండడం. సరే, ఓకే, సరే వెళ్ళండి అన్న.